మీకు నరదృష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే. వెంటనే తెలుసుకోండి. నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదృష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష్య అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. మనకు నరదృష్టి తగిలినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను బట్టి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. మరి నరదృష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్లకు తరచూ తలనొప్పి రావటము, వికారంగా ఉండటము, వాంతులు అవ్వటము, అలాగే ఇంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే, ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వాళ్లకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టిదోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావటము, అకారణంగా ఏడవటము, బలహీనంగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే నరదృష్టి వలన కుటుంబంలో కలహాలు రావటము, సంపాదించిన డబ్బులు నిలవకపోవటము, అనారోగ్య సమస్యలు తలెట్టడము జరుగుతూ ఉంటాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తూ ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు ముందు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుంది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా, మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి సమయంలో మీకు ఆకస్మికంగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలిగూళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసివేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభశకనంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ప్రతిరోజు పాలు పొంగిపోవటం, పాలు మాడిపోవటం లేదా చేతిలో నుంచి కింద పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందుకి కుక్క వచ్చి అరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇంటికి నరదృష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, గుమ్మడికాయతో కానీ, ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దిష్టి తీయాలి. దిష్టి తగలటం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, అలాగే మన ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టుకోవటం వంటివి చేయాలి. ప్రతిరోజు లేవగానే రాళ్ల ఉప్పును చూడండి. ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది, లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయటం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు.
చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిష్టి తీయకూడదు. పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడం చేతిలో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెప్తూ ఉన్నారు. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా సరే భయపడిపోతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా అర్థం. అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. అలా దిష్టి తగిలితే అవి సరిగ్గా పాలు ఇవ్వవు, మేత సరిగ్గా మెయ్యవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది. దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైన పరిహారాలు పాటిస్తూ నరదృష్టి నుండి బయటపడండి. ఇంట్లో పిల్లల్ని పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే. నిజం తెలిస్తే షాక్ అవుతారు. చాలామంది తమ ఇళ్లల్లో మూగజీవాలను పెంచుతూ ఉంటారు. పిల్లులు, కుక్కలు, ఆవులు ఇలా రకరకాల జీవులను పెంచుతూ ఉంటారు. కుక్కలు, ఆవుల విషయం పక్కన పెడితే పిల్లులు ఇంట్లో పెంచేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇంట్లో అస్సలు పిల్లిని పెంచవచ్చా అనే సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లిని ఒక అశుభ సూచికగానే చూస్తూ ఉంటారు. పిల్లుల గురించి శకునాలు కూడా ఉన్నాయి. పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్ల బండి మీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి ఎదురుపడేవి. వాటిని చూసి పాపం ఎడ్ల బండి ఆగిపోయేవి. అందుకే పూర్వం ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పాపం పిల్లులు కూడా పునికి పుచ్చుకోక తప్పలేదు. ఇతర దేశాలలో పిల్లులను పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు కోకొల్లలు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే. అయినా మనిషికి కూడా సొంతం అవ్వని ఒక వరం జంతువుల సొంతం అయ్యింది. అదే ప్రకృతి వైపరీత్యాలు ముందే పసిగట్టగలగటం. పిల్లులకు భూత, ప్రేత, పిశాచాలను చూడగలిగే పవర్ కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు పిల్లులు కూడా కుక్కల్లాగానే విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొందరి ఇళ్లల్లో పిల్లులు వచ్చి పిల్లల్ని పెడతాయి. దానివలన ఏం జరుగుతుందో అని ఆ ఇంట్లోని వారు భయపడిపోతూ ఉంటారు. మరి పిల్లి ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుంది? అసలు పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంట్లో పిల్లులు పెంచుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఇంట్లో పిల్లులను పెంచితే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే పిల్లి చాలా మంచి జంతువు. రాత్రంతా కూడా అలర్ట్గా ఉంటుంది. మనిషితో చాలా ప్రేమగా ఉంటుంది. ఎవరైనా పిల్లిని పెంచితే ఆ పిల్లి వారి కాళ్ళ దగ్గరకు వచ్చి తలను రుద్ది ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంది. యజమాని కూర్చుంటే పిల్లి కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఒంటరిగా జీవించే వాళ్ళు పిల్లులను పెంచుకుంటే ఒంటరితనం తెలియదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు పిల్లిని ఇంట్లో పెంచటం వలన ఎలుకలను రాకుండా చూసుకుంటుంది. అంతేకాదు పాములను కూడా ఇంటి దరికి రాకుండా పిల్లులు కాపాడుతూ ఉంటాయి. పిల్లి ఉంటే ఎలుకలు కూడా రావు. ఎలుకలు ఇంట్లో ఉంటే ఆహార పదార్థాలను మనకు తెలియకుండా తినేసి మనకు రోగాలను వ్యాపింపచేస్తాయి. కలరా, ప్లేగు వంటి వ్యాధులు కూడా వస్తాయి. పిల్లి ఉంటే ఈ రోగాలేమీ రాకుండా ఉంటాయి. కనుక పిల్లులు ఎలుకల వలన అనారోగ్యం రాకుండా మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా రైతులు పిల్లిని పెంచుకుంటే ఎలుకలను రాకుండా చూసుకుంటాయి. ధాన్యం వృధాగా పోకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పూర్వీకులు పిల్లులను పెంచుకోవచ్చు అని చెప్పారు.
అదే పూర్వీకులు పిల్లుల గురించి ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అది ఏమిటంటే పిల్లులపై ఉన్న రోమాలు ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి కనుక ఆ రోమాలు ఆహారంలో పడకూడదనే ఒక శుభ ఉద్దేశంతో పిల్లుల్ని పెంచినా సరే పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి పిల్లుల్ని పెంచేవారు పడుకునేటప్పుడు పిల్లిని పక్కలో వేసుకొని పిల్లులకు ముద్దులు పెట్టి పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు. పెద్దలు పిల్లుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు, కానీ పెంచకూడదు అని చెప్పలేదు. కాబట్టి పిల్లుల్ని నిశ్చింతగా ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ వెంట్రుకలు తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. పదే పదే పిల్లిని ముట్టుకోకూడదు. అలా ఇంట్లో పెంచుకునే పిల్లి మీకు ఎదురు వచ్చినా అది శుభ శకునమే అవుతుంది, అశుభం కాదు. కాబట్టి పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక కొంతమంది పిల్లులను పెంచరు, వారికి పిల్లుల్ని పెంచటం ఇష్టం ఉండదు. కానీ పిల్లులను ఇంట్లో పెంచకపోయినా ఒక్కోసారి పిల్లి వచ్చి వారి ఇంట్లోనే ఏదో ఒక మూలల్లో దూరి పిల్లలను పెడుతుంది. ఇలా ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో వారికి శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఇలా మీ ఇంట్లో పిల్లల్ని పెడితే స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ శుభవార్తలను వింటారు. ఒకవేళ పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే అది వెళ్ళిపోయే వరకు దానికి కొంచెం ఆహారం వేయండి. అన్నం, స్నాక్స్ ఇలా ఏ పదార్థాన్నైనా సరే పిల్లికి పెట్టవచ్చు. ఇలా పిల్లల్ని పెట్టిన పిల్లికి ఆహారం పెడితే మహాపుణ్యం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా పిల్లి ఏ విధంగా చూసుకున్నా మంచి జంతువే. పిల్లి వలన ఎటువంటి అపాయాలు రావు. పిల్లిని పెంచుకోవచ్చు. పిల్లులు మన ఇంట్లో పిల్లల్ని పెట్టినా మంచిగా జరుగుతుంది. కాబట్టి పిల్లులను పెంచుకోవాలి అనుకునేవారు ఎటువంటి సందేహం లేకుండా పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు.